క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. దాని వైజ్గా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు చూస్తే 6 అన్నా క్యాంటీన్లు పెట్టాం. దాదాపు రోజు 2000 మందికి మేము అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం సరఫరా చేస్తాం. ఈ వ్యాన్ల ద్వారా మొత్తం 6 కాన్స్టిట్యున్సీస్కి వెళ్తుంది. ఇక్కడ సెంట్రల్ కిచెన్ కూడా ఒకటి పెట్టాం. ఈ వ్యాన్లలో దాదాపు ఒక్కొక్క వ్యాన్లో దాదాపు 400 మందికి దాదాపు 6 వ్యాన్లు ఉన్నాయి. దాదాపు సుమారు 1800 నుంచి 2000 మంది వరకు అన్నా క్యాంటీన్లు ఇది ఉంటుంది. అంటే ఇక్కడ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి ఆయా కాన్స్టిట్యున్సీకి పంపిస్తారండి. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అంటే మీరు చూస్తే ఏదో పులిహారలో ఇటువంటివి చేయం. హోటల్ భోజనం అంటే 2 కూరలు, వేడి కూరలు, చట్నీ, రసం, సాంబారు, మజ్జిగ పంపిస్తాం. అవి కూడా హాట్ ప్యాక్స్లో పెట్టి పంపిస్తాం. ఫ్రీగా మొత్తం ఉచితంగా రోజు 1800 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 6 నియోజకవర్గాలకి మేము పంపిస్తున్నాం. ఏంటంటే 6 కాన్స్టిట్యున్సీ ఇది మీ పార్లమెంట్ అంటే 7వది జగ్గైపేట. ఇప్పుడే ఒక చోట 2 సార్లు పంపిస్తున్నాం. ఒక జగ్గైపేట, నందిగామ మాత్రం అక్కడ ఉన్న వ్యక్తులు పెట్టుకున్నారు. మిగతా అన్నీ మేమే పంపిస్తున్నాం. కానీ 6 చోట్ల పంపిస్తున్నాం. అంటే ఒక చోట 2 వ్యాన్లు వెళ్తున్నాయి. ఈ వ్యాన్లన్నీ 3 వ్యాన్లు పొద్దున్నే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోతాయి. అంటే ఒకవేళ జగన్ అన్నా క్యాంటీన్లు మూసేసినా పేర్లాలుగా మీరు నడుస్తున్నారు. ప్రతిరోజు విజయవాడలో అంటే ఇవాళ ఒక వార్డుకి వెళ్తే రేపు 2వ వార్డు అట్లా విజయవాడ నగరం మొత్తం. ఇప్పుడు విజయవాడ వార్డులో ఈస్ట్ నియోజకవర్గం ఉంది. 21 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 21 కాన్స్టిట్యున్సీలో పేద ప్రజలు బాగా నివసించేది 12 ప్రాంతాలు. ఆ 12 ప్రాంతాల్లోనూ ఒకరోజు ఒక ప్రాంతం అంటే అట్లా 12 ప్రాంతాలు 12 రోజుల్లో కవర్ చేస్తాం. ఇట్లా అన్నా క్యాంటీన్ ద్వారా వెళ్తాయి. ఇప్పుడు ఏమైందంటే మీరు చూస్తే కరోనా తర్వాత చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతిన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. అటువంటి వారి కోసం వాళ్ళు స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి మా వంతు సాయంగా ఇటువంటి బళ్ళు మొత్తం 7 నియోజకవర్గాల్లోనూ ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడే చాలా బళ్ళు కనపడుతున్నాయి. మొత్తం ఇప్పుడు ఈ వారంలో ఈ 2 రోజులు ఇవ్వాల్సింది కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ ప్రతి వారము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మీరే ఐడెంటిఫై చేసి పిక్ చేస్తాం. మేమే పిక్ చేసుకుంటాం. ఎవరైతే నెసెసిటీ ఉందో, ఎవరికైతే నిజమైన సాయం అందాలో అటువంటి వారందరికీ, ఎవరైతే బాగా ఇబ్బందుల్లో లైఫ్ బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ మేమే పిక్ చేసుకుని మా ఇన్ఛార్జీల ద్వారా మేము పిక్ చేసుకుని మా క్యాటర్ ద్వారా ఇప్పుడు ఉన్నాయి వార్డులో మా వార్డు ఇన్ఛార్జి ఉంటుంది. ఆ వార్డు ఇన్ఛార్జి అక్కడ ఉన్న వార్డులో అన్ని వార్డులకి ఇస్తాం. అట్లా ఏ పార్టీ అయినా సామాన్య ప్రజలు మా కార్యకర్తలు ఎట్లాగో వీటిని ఎవరు తీసుకున్నది మేము ఎక్కువ ఇచ్చింది ప్రజలకి, ఎందుకంటే కష్టంలో ఉన్న ప్రజలకి. అంతేకాకుండా మేము మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ఇప్పుడు రేపు ఒక మెడికల్ క్యాంప్ ఉంది 1 టౌన్లో. మెడికల్ క్యాంపుల్లో మేము చేసేది ఏంటంటే అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం. ఒక్కొక్క టెస్ట్కి 23,000 రూపాయలు అవుతుంది. ఆ 23 రూపాయలు అయ్యే క్యాన్సర్ వైద్యాన్ని మనం ఉచితంగా అందజేస్తాం. అంతేకాకుండా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందదు కాబట్టి అన్ని ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ ఉంటారు. దాదాపు మేము 10 రోజులు క్యాంప్ ఉందన్నట్టు అవేర్నెస్ చేస్తాం. ప్రజలకు కూడా క్యాంప్ ఉండాలని ఐడియా ఉండాలి కాబట్టి అవేర్నెస్ ఈ ప్రిపేర్ చేస్తున్నదంతా కూరగాయలు కటింగ్, లోపల కుకింగ్. ఇక్కడ మొత్తం కర్రీస్ కావచ్చు, రైస్ కావచ్చు మొత్తం ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఆ వెహికల్స్ ద్వారా కాన్స్టిట్యున్సీకి పొద్దున్న 4 గంటల నుంచి స్టార్ట్ జరుగుతూనే ఉంటుందండి. 4 గంటల నుంచి 12:30 దాకా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ దాంట్లోకి వచ్చారు వీళ్ళు. అన్నీ ప్రిపరేషన్ చేసి ఇలా ఎన్నాళ్ళ నుంచి పెడుతున్నారండి భోజనం? దాదాపు సంవత్సరంన్నర నుంచి. పోయినసారి మే 28 రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్టార్ట్ చేశాం. ఇది మా రైస్ ఇవన్నీ ఇక్కడ కుక్ అవుతాయి. అంతా హైజీనిక్గా ఉంటుంది. మీరు చూస్తే అట్లా హైజీనిక్గా ఉంటుంది. కుకింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇది సెంట్రల్ కిచెన్ అన్నిటికీ. 4 గంటలకు అయితే కానీ 11 ఎండ్ అవుతుంది. 4 గంటల నుంచి మొదలవుతుంది. మొత్తం 6 నియోజకవర్గాలకి ఇక్కడే వంట చేయాలి. మొత్తం ఇదే కిచెన్లో. అంటే తిరువూరు నియోజకవర్గంలో ఏంటంటే కాంట్రాక్ట్ ఇచ్చి ఉన్నది. అక్కడ లోకల్గా వాళ్ళు సప్లై చేస్తారు. లోకల్లో సప్లై ఇచ్చేసాం. మిగతా 5 మాత్రం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి జగ్గైపేట వెళ్ళాలండి, 100 కిలోమీటర్లు. జగ్గైపేట అదే చెప్పాను కదా వాళ్ళు పెట్టుకున్నారని. విజయవాడ సిటీలో 4, మైలవరం, తిరువూరులో అక్కడే వెంట పెట్టుకున్నారు. మైలవరం ఏంటంటే విజయవాడకు దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తాం. ఇబ్రహీంపట్నం కానీ, జక్కంపూడి కాలనీ కానీ, లేకపోతే కొండపల్లి ప్రాంతం కానీ. మళ్ళీ మైలవరం ఊర్లో ఇంకో అన్నా క్యాంటీన్ అవుతుంది. అది ఉమాగారి ఆధ్వర్యంలో అక్కడ సపరేట్. అంటే మైలవరం కాన్స్టిట్యున్సీలో 2 అన్నా క్యాంటీన్, నేను నడిపేది ఒకటి. కానీ విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం, తిరువూరు. ఆల్రెడీ మొదలు పెట్టినట్టున్నారండి ప్రిపరేషన్ అంతా కూడా. ఫుడ్ రిపేర్, చిన్న బాయిలర్ రిపేర్ ఉందని మాన్యువల్గా చేస్తున్నారు. లేకపోతే అవన్నీ రైస్ అయితే కూరలా పప్ప మామూలుగా రైస్ అయితే మాత్రం బాయిలర్స్లో. ఏదో స్టార్ హోటల్లో చేసినట్టు హెయిర్కి క్యాప్లు పెట్టుకోవడం అంటే నీట్నెస్. అందరూ ఎంత శుభ్రంగా ఉంటారండి. వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి వస్తున్నారండి మీరు? 4 గంటల నుంచి చేస్తారు. ఎన్నింటికి అవుతుంది మీ పని? 12 అవుతుంది. అది అంత శ్రమ చేస్తూ ఉంటారు.
వాళ్ళు పాపం ఏ రోజు మానరు. మా అదృష్టం అది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కూడా సేవ చేయాలని, వాళ్ళు ఉద్యోగంతో పాటు వాళ్ళు సేవ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ లేకపోతే మేము లేము. మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే బేసిక్గా అండి ఇక్కడ మిమ్మల్ని